ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజల్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. సోళ్లూరుపేట మండలం దామ నెల్లూరు గ్రామం విష జ్వరాలతో వెలువెల్లాడుతోంది. సుమారు 600 మంది గ్రామస్తులు విష జ్వరాల బారిన పడ్డారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. సుమారు 2 నెలలుగా విష జ్వరాలతో బాధపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఈ గ్రామానికి వెళ్తే ఎక్కడ జ్వరాలు వస్తాయో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు మానుకున్నారు. పేరు పరందాము, మా దామానెల్లూరు సూలూరుపేట మండలము. ఈ గ్రామంలో 2 నెలల నుంచి తీవ్రమైనటువంటి జ్వరాలతో నొప్పులతో బాధపడుతున్నారు. ఇది మొత్తం వైరల్ ఫీవర్గా మారిపోయింది. ప్రతి ఇంటి వాళ్ళకి తగిలేసింది. ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ అప్పులు సొప్పులు చేసుకొని వస్తువులు కుదవబెట్టుకొని హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎవరైనా దీని గురించి పట్టించుకొని మా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ గ్రామంలో ఈ విష జ్వరాల ప్రబలి పిల్లలు పెద్దలు అందరూ నరకం అనుభవిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఈ జ్వరాలకి చెక్ పెట్టాలని కోరుకుంటున్నాము. పేరు పరందా.